హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎవరైతే సిమ్ కార్డ్స్ వాడుతున్నారో, ఎవరి మొబైల్లో అయితే 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకొని వచ్చింది టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆ శుభవార్త ఏంటి, అసలు ఏంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుద్ది అనేది తెలుసుకోబోయే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఒక లైక్ చేయండి గాయస్. ఎవరి మొబైల్లో అయితే 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఒక సిమ్ కార్డ్కి రీఛార్జ్ చేసుకున్న తర్వాత మరొక సిమ్ కూడా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఒకవేళ మనం ఆ సిమ్కి రీఛార్జ్ చేయించకపోయినట్లయితే సిమ్ని బ్లాక్ చేయడం లేదా సిమ్ని డియాక్టివ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అయితే 2 సిమ్ముల్లో రీఛార్జ్లు అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో భాగంగానే ట్రై ఒక కొత్త అప్డేట్ని తీసుకురావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. అసలు ఆ అప్డేట్ ఏంటి, ఆ అప్డేట్ వల్ల మనకేంటి ఉపయోగాలని తెలుసుకుంటే, ఆ అప్డేట్లో ఏమిచ్చిందంటే గాయస్ క్లియర్గా ఫస్ట్ మనకి నెట్ కావాలా లేదా కాల్స్ కావాలా, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కదాన్ని మనం ఎంచుకొని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 సిమ్స్ ఉన్నాయి, ఎయిర్టెల్ ఒకటి, జియో ఒకటి. సో నేను జియోలో నెట్ వాడాలనుకుంటున్నా, దీంట్లో నెట్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దాంట్లో వచ్చేసరికి నేను ఓన్లీ కాల్స్ వాడాలనుకుంటున్నా, సో నేను కాల్స్కి ఒకటే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ విధమైన ఆప్షన్ని కల్పిస్తుంది మనకి ట్రాయ్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి సో అది ఈ పాటికి స్టార్ట్ చేస్తారు. సో ట్రాయ్ చెప్పిందంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు గైస్. సో ఈ అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ అప్డేట్ కూడా చాలా మంచి అప్డేట్ అని అయితే నేను అనుకుంటున్నా గైస్. ఎందుకంటే కొంతమంది రీఛార్జ్ చేస్తున్నారు కానీ నెట్ అయితే చాలామంది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఒక సిమ్లో 2 GB వస్తుంది, మరో సిమ్లో ఇంకో 1.5 GB వస్తుంటే టోటల్గా కలిపి 3.5 GB గాయస్. 3.5 GBలో మహా అంటే 1.5 GBని మనం ఈవినింగ్ కల్లా యూజ్ చేస్తాము. రిమైనింగ్ 2 GB ఏదైతే ఉందో అది కంప్లీట్గా వేస్ట్ అని నా ఒపీనియను. సో ఇటువంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉందని ట్రై ఈ ముందుకు వచ్చి ఈ యొక్క అప్డేట్ని తీసుకురావడం అయితే జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసరికి జనవరి ఎండింగ్ లోపు అయితే అన్ని సిమ్స్కి వర్తిస్తుంది, అన్ని సిమ్స్కి స్టార్ట్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో వెయిట్ చేయాలి గాయ్స్, ఈ అప్డేట్ ఎలా ఉండబోతుంది, ఎలా వర్క్ చేయబోతుంది అనే దానిపైన మనం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ వరకు చూసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరన్నా చూస్తున్న వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి మరెంతో ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది.